కేసీఆర్ జగన్ కలిసి నల్గొండ పాలమూరు జిల్లాలను నిండా ముంచారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలోని ముచ్చుమరి నుంచి రోజుకు 10 టీఎంసీల నీటిని తరలించారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత మోసం జరగలేదన్నారు. కేసీఆర్ హయాంలోనే ఏపీకి ఎక్కువ నీళ్లు తీసుకెళ్లారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. రెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్, కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు ఎత్తుకపోయినా, ముచ్చుమరి నుంచి నీళ్లు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకుపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి